ఎమ్మెల్యే గారు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఎలా మాట్లాడారో మనం అందరం చూసాం. మరి గత 5 సంవత్సరాల్లో మరి ఆయన 14-19లో ఆయనకి ప్రాణాలకు అండగా ఉంటూ ఎప్పటికప్పుడు ఫ్యామిలీస్ని దూరంగా ఉంటూ ఎంతో బాధ్యతగా వ్యవహరించిన పోలీసుల మీద మాట్లాడడము అది కరెక్టా కాదని మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రశ్నించుకోవాలి. 14-19లో కూడా మీరు పాదయాత్ర చేస్తున్నప్పుడు పోలీసులు మిమ్మల్ని కాపాడారు. 19-24 వరకు పోలీసులకు ఇష్టం లేకపోయినా, అధికారులకు ఇష్టం లేకపోయినా వాళ్ళ మీద కత్తి పెట్టి వాళ్ళతో కొన్ని పనులు చేయించారు. అప్పుడు పోలీసులు మీకు అసహ్యపట్టలేదు. మరి ఈరోజు అధికారం పోగానే పోలీసులు డ్యూటీ చేస్తుంటే మీరు పోలీసులు అలా మాట్లాడడం, పోలీస్ వ్యవస్థను మాట్లాడడం మీకు సిగ్గుగా అనిపించడం లేదా జగన్మోహన్ రెడ్డి గారు? పోలీసులు అహర్నిశలు వాళ్ళ ప్రాణాలు సైతం పక్కన పెట్టి ఈరోజు ప్రజల కోసం కష్టపడుతున్న పోలీసులు అంత అసభ్యకరంగా గుడ్డలు తీసుకొడతాను అంటే అది మాట్లాడవలసిన పద్ధతి కాదు. మీరు మాట్లాడే సంస్కారం ఫస్ట్ మీరు నేర్చుకోండి. మీరు పరామర్శించడానికి వచ్చారు, మీరు బాధితులు పరామర్శించడానికి వచ్చారా, రెచ్చగొట్టడానికి వచ్చారా, పోలీసులు తిట్టడానికి వచ్చారా? ఈ రోజు కూడా నిన్నటి రోజు కూడా పోలీసులు రక్షణగా ఉన్నారు కాబట్టి మీరు బయటకు పోయారన్న విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోండి. ఎమ్మెల్యే గారు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఎలా మాట్లాడారో మనం అందరం చూసాం. మరి గత 5 సంవత్సరాల్లో మరి ఆయన 14-19లో ఆయనకి ప్రాణాలకు అండగా ఉంటూ ఎప్పటికప్పుడు ఫ్యామిలీస్ని దూరంగా ఉంటూ ఎంతో బాధ్యతగా వ్యవహరించిన పోలీసుల మీద మాట్లాడడము అది కరెక్టా కాదని మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రశ్నించుకోవాలి. 14-19లో కూడా మీరు పాదయాత్ర చేస్తున్నప్పుడు పోలీసులు మిమ్మల్ని కాపాడారు. 19-24 వరకు పోలీసులకు ఇష్టం లేకపోయినా, అధికారులకు ఇష్టం లేకపోయినా వాళ్ళ మీద కత్తి పెట్టి వాళ్ళతో కొన్ని పనులు చేయించారు. అప్పుడు పోలీసులు మీకు అసహ్యపట్టలేదు. మరి ఈరోజు అధికారం పోగానే పోలీసులు డ్యూటీ చేస్తుంటే మీరు పోలీసులు అలా మాట్లాడడం, పోలీస్ వ్యవస్థను మాట్లాడడం మీకు సిగ్గుగా అనిపించడం లేదా జగన్మోహన్ రెడ్డి గారు? పోలీసులు అహర్నిశలు వాళ్ళ ప్రాణాలు సైతం పక్కన పెట్టి ఈరోజు ప్రజల కోసం కష్టపడుతున్న పోలీసులు అంత అసభ్యకరంగా గుడ్డలు తీసుకొడతాను అంటే అది మాట్లాడవలసిన పద్ధతి కాదు. మీరు మాట్లాడే సంస్కారం ఫస్ట్ మీరు నేర్చుకోండి. మీరు పరామర్శించడానికి వచ్చారు, మీరు బాధితులు పరామర్శించడానికి వచ్చారా, రెచ్చగొట్టడానికి వచ్చారా, పోలీసులు తిట్టడానికి వచ్చారా? ఈ రోజు కూడా నిన్నటి రోజు కూడా పోలీసులు రక్షణగా ఉన్నారు కాబట్టి మీరు బయటకు పోయారన్న విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.